ప్రభు యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల దేవ, మహిమగల ప్రభువా, నాయన, మరి ఈ దినము ఈ జీవధార కార్యక్రమం ద్వారా తండ్రి అనుదిన జీవాహారము అందరికీ మీరు అనుగ్రహించమని, మంచి నీళ్ళలో పడి విత్తనముల వాక్యం ఫలింపచేయమని నాయన, మీరు ఈరోజు మాకు కావలసిన వాగ్దానం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న అందరినీ కూడా నూతన దయా కిరీటం అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ప్రియ సోదరి, ప్రియ సోదరా, మరి చూడండి, ఈరోజు మనం ఒక మాట చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. ఏంటంటే, ఒకటి, నేను ఎదురు చూచేదను, నేను కనిపెట్టి ఉందును, నా ప్రార్థన ఆలకించును. ప్రియ సోదరి, ప్రియ సోదర, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, సర్వలోక సృష్టికర్త నీ నా ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలి? మొదటి, ఎదురు చూడాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి అండి. అప్పుడు మన ప్రార్థన అయినా అంగీకరించి సఫలపరుస్తారు. చాలామంది అండి ఎదురు చూడలేకపోతున్నారు. ముందు ఎదురు చూస్తే ఆయన కొరకు, అప్పుడు అండి కనిపెట్టినప్పుడు ఆయన దర్శనాలు పొందుకుంటాం. మనం ఎదురు చూడడం అంటే ఆసక్తే లేకపోతే మనం ముందుకెళ్ళడం. మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే అండి, చూడండి, మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి, మన ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వస్తున్నారని చెప్పి మనకి తెలిసింది, మెసేజ్ వచ్చింది, లేదా మనం ఆహ్వానించాం. మనం వారి గురించి ఎలా ఎదురు చూస్తామండి? ఇంకా రాలేదంటే, ఇంకా లేదండి, సందు చివరి దాకా వచ్చిన, మన సందు చివరి దాకా వచ్చినప్పుడు ఇంటికి రాడా? వస్తారు. కానీ ఏంటంటే మనం ఎదురు చూస్తాం, ఇంకా రాలేదు, ఇంకా రాలేదని. చూసారా అండి? అదే చూస్తే పరీక్షలు రాసిన తర్వాత అండి బిడ్డలు ఆ రిజల్ట్ గురించి ఎంత ఎదురు చూస్తారండి. రాసింది వారేగా, ఖచ్చితంగా రాసిన తర్వాత వస్తుందిగా, కానీ రిజల్ట్ వెంటనే తెలుసుకోవాలని ఆతృతతో ఆన్లైన్లో చెక్ చేస్తుంటారు. అలా చేస్తారు అంటే ఎదురు చూస్తుంటారు దానికోసం. అన్నా కదా. ఇంకా చెప్పాలంటే, ఉద్యోగం చేసినా, ఏదైనా పని చేసినా జీతం గురించి ఎదురు చూస్తాం. ఎప్పుడు జీతం వస్తుంది? జీతం రాదా? పని చేసిన తర్వాత ఖచ్చితంగా పనికి తగ్గ ఫలితం వస్తుంది, ఇస్తారు. కానీ ఎదురు చూస్తాం, ఇంకా రాలేదేటి, ఇంకా రాలేదేటి. 1వ తారీఖు జీతం పడాలనుకోండి, పడుతుంది, కానీ ఇంకా రాలేదేటి, ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాం. మెసేజ్ చూస్తుంటాం, మొబైల్కి వచ్చిందా లేదా, బ్యాంక్ స్టేట్మెంట్ అమౌంట్ వచ్చిందా లేదా అని చెక్ చేస్తుంటాం కొన్ని సందర్భాలు. అవునా కదా? చూడండి, అమౌంట్ ఎవరికైనా ఫోన్పే కానీ గూగుల్ పే పే చేసాం అనుకోండి, వెంటనే అమౌంట్ వెళ్ళిందా లేదా, వచ్చిందా లేదా అని ఎదురు చూస్తుంటాం. చూడండి, మన ఉదయం లేచిన ఇవన్నీ ఎన్నో రకాలుగా ఎదురు చూస్తున్నాం. ఇవన్నీ ఖచ్చితంగా జరిగితే సింపుల్ విషయాలు, కానీ వీటి గురించి ఎంతో మనం కనిపెట్టి, ఎంతో ప్రణాళిక కలిగి వాటి గురించి ఎదురు చూస్తుంటాం. రైల్వే స్టేషన్కి వెళ్ళాం ట్రైన్ ఎక్కడానికి గురించి, ట్రైన్ ఇంకా రాలేదా, ఆన్లైన్ చూస్తున్నాం, అది ఎక్కడ దాకా వచ్చింది, ఏ స్టేజీ దాకా వచ్చిందని, కానీ దాని గురించి ఎదురు చూస్తూనే ఉంటాం. ఈ సోదరి సోదర, కానీ దేవుని కొరకు ఎదురు చూడగలుగుతున్నామా? దేవుడి కొరకు, దేవుడి గురించి మనం మొరపెడుతున్నప్పుడు వెంటనే మనతో మాట్లాడేయాలి ఆయన, మనం మాత్రం ఎదురు చూడం. దేవుడి సన్నిధికి వెళ్ళినట్టే ఆయన మాట్లాడేయాలి, కానీ ఎదురు చూడం. ఈ ఎదురు చూపు అనేది నీకు లేకపోతే ఖచ్చితంగా దేవుని యొక్క దర్శనాలు పొందలేం, స్వప్నాలు పొందలేం, దేవుని యొక్క స్వరం వినడం, దేవుని ఉద్దేశం తెలుసుకోలేం. సోదరి సోదర, ఎలా ఎదురు చూడాలంటే, దుప్పి నీటి వాకుగలకు ఆశపడినచ్చు ప్రభువా, నేను ఆశపడుచున్నాను. అంత ఆశ కలిగి ఉండాలి. కీర్తన 25:5 ఒక మాట ఉంటుందండి. కీర్తన 25:5 ఏటట,
నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవుని కొరకు కనిపెట్టాలి ప్రియ సోదరి, ప్రియ సోదరా. అదే మనం చూసినట్లయితే విలాప కార్యాల్లో ఒక మాట ఉంటుంది, 3:25. నన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకు వారి ఎడలైన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుకుని రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఓపిక కలిగి కనిపెట్టాలి సోదరి సోదర. అలా ఓపిక కలిగి ఆశ కలిగి కొంచెం ఆలస్యమైన ఆయన కొరకు ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా ఆయన ఒక దివ్య ఆశీర్వాదాలు పొందుకుంటాము. కనుక ప్రియ సోదరి సోదర, మనం దేవుని కొరకు కనిపెట్టి ఎదురు చూద్దాం, ఆయన ఆశీర్వాదం పొందుకుంటాం. అట్టి గొప్ప దీవెన దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.